మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్న గదిలో ఇంకొకరు ఉనికి అనిపించిన సందర్భం ఎప్పుడైనా ఉందా? నాకొకసారి అది నిజంగానే జరిగింది. 2021 సంవత్సరం. నేను హైదరాబాద్‌లోని ఒక బాలుర వసతి గృహంలో ఉండేవాడిని. ఆ రోజు రాత్రి షిఫ్ట్ పని ముగించుకొని 2 గంటల 17 నిమిషాలకు గదికి చేరుకున్నాను. తలుపు తెరిచిన వెంటనే ఫ్యాన్ తిరుగుతోంది. కానీ నేను బయలుదేరేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాను. మొదట రూమ్మేట్ వచ్చుంటాడనుకున్నాను. వెంటనే ఫోన్ చూశాను. అతను రాత్రి 8 గంటలకే నేను గ్రామానికి వెళ్ళాను, రేపొస్తాను అని సందేశం పంపించాడు. అప్పుడు గదిలో నేను ఒక్కడినే ఉన్నాను. అప్పుడే బాత్రూమ్ వైపు నుంచి బకెట్ను నేల మీద లాగుతున్నట్టుగా శబ్దం వినిపించింది. ఒక్కసారి. ఆ తర్వాత మళ్ళీ. ఆ నిశ్శబ్దంలో నా గుండె చప్పుడే స్పష్టంగా వినిపించింది. చప్పుడే స్పష్టంగా వినిపిస్తోంది. ధైర్యం చేసి బాత్రూమ్ తలుపు మెల్లగా తెరిచాను. లోపల ఎవరూ లేరు. నీళ్లు కదలడం లేదు. కానీ అద్దంలో నా ప్రతిబింబం స్పష్టంగా కనిపించలేదు. నేను కాస్త ముందుకు కదిలాను. ఒక క్షణం ఆలస్యంగా అద్దంలోని ప్రతిబింబం కదిలింది. ఆ క్షణంలో నా శరీరం కట్టనట్టయింది. మరుసటి ఉదయం నేనే గది మార్చుకున్నాను. వాచ్మెన్ నిశ్శబ్దంగా ఒక మాట చెప్పాడు. ఆ గదిలో ముందుగా ఉన్న విద్యార్థి ప్రతిరోజు ఖచ్చితంగా 2 గంటల 17 నిమిషాలకు లేవటం అలవాటు. మీక్కూడా ఇలాంటి అర్థం కాని అనుభవం ఎప్పుడైనా ఎదురైందా?